ఈ 3 రోజులు కూడా అమ్మవారికి చాలా ముఖ్యమైన రోజులు. ఈ 3 రోజుల విశిష్టత ఏంటి? అలాగే అమ్మవారిని ఏ విధంగా పూజించాలంటారు? మన దుర్గతి లేకుండా మనకి సద్గతినిచ్చే అమ్మవారు నారాయణి. దుర్గాష్టమి రోజున అమ్మవారిని నాలో ఉన్న వ్యసనాలన్నీ ఆ రోజున అమ్మవారికి మనం పూజ చేస్తే చక్కగా మనం అనుకున్నవన్నీ కూడా చాలామంది ఇళ్లలో ఇంకా త్రిశూలాలు లాంటివి లేదా ఖడ్గాలు లాంటివి లేదా చక్రాలు లాంటివి వీటిని కూడా ఉన్నవాళ్ళు వాటిని కూడా త్రిరాత్రి వ్రతం, ఈ వ్రతం ఏ విధంగా ఆచరించాలి? ఇంటికి చక్కగా సింహ ద్వారానికి మనకి ఎటువంటి దృష్టి కలగకుండా ఈ కూష్మాండాన్ని ఈ త్రిరాత్రి వ్రతంలోనే చివరి రోజున మన ఇంట్లో ఉన్న ఏదైనా నకారాత్మక శక్తి ఉంటే అదంతా కూడా పోతుంది. సకారాత్మకంగా ఇల్లులో ఉన్న ధోరణులన్నీ కూడా మారుతాయి. అయితే అదేవిధంగా కన్యా పూజ, అసలు కన్యా పూజ అంటే ఏంటి? ఏ రోజు నిర్వహించుకోవాలి? మనకి కన్యకా పూజ లేదా కుమారి పూజ అని చాలా చోట్ల చేస్తూ ఉంటారు. విశేషంగా నేపాల్ లాంటి చోట్ల అయితే చాలా ఉత్సవంగా చేస్తూ ఉంటారు. నమస్కారం, ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. అయితే శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ శరన్నవరాత్రుల్లో ముఖ్యంగా 3 రోజులు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి. అయితే ఈ 3 రోజులు అమ్మవారికి ఏ విధంగా పూజలు నిర్వహించాలి, అలాగే త్రిరాత్రి వ్రతం అంటే ఏమిటి, అలాగే ఆయుధ పూజ ఏ విధంగా చేయాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా వంశీకృష్ణ పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాయండి. చెప్పండి గురువుగారు, ఈ 3 రోజులు కూడా అమ్మవారికి చాలా ముఖ్యమైన రోజులు. ఈ 3 రోజుల విశిష్టత ఏంటి? అలాగే అమ్మవారిని ఏ విధంగా పూజించాలంటారు? తప్పకుండా అండి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అని చెప్పి మనకి తంత్రోక్త దేవి కవచం చెప్తుంది. అంటే మన అందరిలో కూడా ఉన్నది అమ్మవారి రూపమే. ఆ రూపాన్ని మనం సాకారంగాను నిరాకారంగాను పూజ చేస్తూ ఉంటాం. అయితే మనకి 2 రకాల నవరాత్రులు మనకు కనపడుతూ ఉంటాయి. చైత్రంలో వచ్చే వసంత నవరాత్రులు, అది ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో వస్తాయి. రెండోది దక్షిణాయనంలో వచ్చే శరన్నవరాత్రులు. వీటికే చాలా ఇంపార్టెన్స్ మనకి ఇస్తూ ఉంటారు. తిరుమల లాంటి చోట్ల బ్రహ్మోత్సవం కూడా ఎప్పుడో చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఊరు వాడ అందరూ కూడా మనకి బెంగాల్ దగ్గర నుంచి దాదాపుగా దేశమంతా కూడా అమ్మవారిని కూర్చోపెట్టి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం. అయితే మనకి మహాలయం పితృపక్షం అయిపోయిన తర్వాత ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి 9 రోజులుగా 9 రాత్రుల పాటు, అంటే సాయంత్రం అదేవిధంగా సంధ్యావారిన తర్వాత రాత్రి వరకు ఆ పూజా విధానం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి నవరాత్రము అని పేరు, అంటే 9 రాత్రులు అని పేరు. మన ప్రాంతంలో ఇదే సమయంలో మనం బతుకమ్మని కూడా ఆడుతూ ఉంటాం. ఎందుకంటే అమ్మవారికి జగత్ ప్రసూతిక అని పేరు. అంటే ఒక పువ్వు మొగ్గ నుంచి ఎలా పుట్టి కాయ కింద మారి ఆ కాయ నుంచి విత్తనాలు వచ్చి ఏ విధంగా తర్వాత వృక్షాలన్నిటికీ కూడా తనకు ఆవాసం అవుతుందో, అదేవిధంగా స్త్రీ కూడా క్షేత్రం కాబట్టి స్త్రీని కూడా ఆ విధంగా సూచిస్తూ పువ్వులతోనే మనం అంతా కూడా పోలుస్తూ ఉంటాం. ఆ పండగను చేస్తూ ఉంటాం. ఈ 9 రోజులు కూడా విశేషంగా అమ్మవారిని వివిధ అలంకారాలతోనూ వివిధ నైవేద్యాలతోనూ రకరకాల పుష్పాలతోనూ రకరకాల ఆరాధనా పద్ధతులతో చేయటం అనేది మనందరం చేస్తాము. ఈ 9 రోజులు చేయలేని వాళ్ళు కనీసము దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి ఈ 3 రోజులైనా కూడా చక్కగా ఈ త్రిరాత్రాలు 3 రాత్రుల్లో అమ్మవారిని ఉపాసన చేసి ఈ శరన్నవరాత్రుల్లో చక్కటి వెన్నెల మనకు కనపడుతూ ఉంటుంది. అమ్మవారిని శారద అని అంటూ ఉంటాం. అంటే శారద అంటే చక్కటి శరత్తులో వికసించే ఏ విధంగా వెన్నెల మనలో ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని నింపుతుందో అమ్మవారిని ఆ రూపంగా మనం సౌదామినిగా ఆరాధన చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ త్రిరాత్ర వ్రతం అని చెప్పి ఆ 9 రోజులు చేయలేకపోతే ఈ 3 రోజులన్నా చెయ్యండి, ఈ 3 రాత్రులన్నా చెయ్యండి అని చెప్పి ఆ విధానాన్ని మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్పారు. అయితే అమ్మవారిని సాధారణంగా శ్రీ సూక్తంలో
షోడశోపచార పూజలు అని చెప్తూ ఉంటాము. హిరణ్యవర్ణాం హరిణీం అని చెప్పి మనందరికీ చాలామందికి నోటికి వచ్చు శ్రీ సూక్తం. శ్రీ సూక్తంలో ఉన్న రుక్కులతో ఆవాహన, అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, యజ్ఞోపవీతము, అదేవిధంగా మధుపర్కము, వస్త్రయుగ్మము, దీపము, ధూపము, నైవేద్యము, తాంబూలంతో సహా అమ్మవారిని ఉపాసన చేయటం అనేది మన పెద్దవాళ్ళు చెప్పారు. దీనిలో తీసుకుని మనకు నచ్చిన దేవతని, మన ఇంట్లో ఉన్న మూర్తిని, ఆ ఆరాధన ప్రతిమని మనం చక్కగా అమ్మవారి కింద భావన చేసి చేయటం అనేది మనకి కనపడుతుంది. మొదటి రోజున అంటే ఈ నవరాత్రుల్లో మనం ఇందాక చెప్పిన త్రిరాత్రుల్లో మొదటి రోజున మనకి దుర్గాష్టమి అవుతుంది. దుర్గాష్టమి అంటే మన దుర్గతి లేకుండా మనకి సద్గతినిచ్చే అమ్మవారు నారాయణి ఆ రోజున దుర్గమాసురుడు అనే ఒక రాక్షసుని చంపినట్టుగా మనకి కొన్ని పురాణాల్లో కనపడుతుంది. మనలోని చెడే రాక్షసత్వం, అలాంటి మనలో ఉన్న దుర్గణాలు, మనలో ఉన్న ఏవైతే వ్యసనాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా అమ్మవారు సంహరిస్తుంది కాబట్టి, అమ్మవారు నిర్మూలన చేస్తుంది కాబట్టి, దుర్గాష్టమి రోజున అమ్మవారిని నాలో ఉన్న వ్యసనాలన్నీ పోవాలి, అలాగే నాలో ఉన్న ఏదైతే చెడు గుణాలు ఉన్నాయో అంటే ఆలస్యం చేయటం, పని సరిగ్గా చేయకపోవటం, మనం పని చేయగలిగి ఉండి కూడా లోపల మనకి లేదేమో, మనకు ఆ శక్తి లేదేమో అని చెప్పిన ఏదైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ ఉంటాయో ఇవన్నీ కూడా పోవాలి అని చెప్పి ఆ రోజున అమ్మవారికి మనం పూజ చేస్తే చక్కగా మనం అనుకున్నవన్నీ కూడా జరుగుతుంది. సాధారణంగా పూర్వాషాఢ లేదా మూలా నక్షత్రంతో ఈ రోజు వస్తూ ఉంటుంది. అంటే మనకి తిథులు నక్షత్రాలు కలిసి వస్తాయి. మూలా నక్షత్రం రోజునే మనకి సరస్వతి పూజ కూడా చేస్తారు. అవి రెండు కలిసి వస్తే ఇది కూడా మనం ఆ రోజున చేసుకోవచ్చు. తర్వాత మీరు అన్నట్టుగా రెండో రోజు చూస్తే, అంటే ఈ 3 రోజుల్లో మనం చూస్తే రెండో రోజున మనకి మహానవమి, నవరాత్రం కూడా ఈ రోజునే మనకి మొత్తం అంతా కూడా అయిపోతుంది. ఈ 9 రోజులు దీక్షగా వ్రతాన్ని పూనిన వాళ్ళందరూ కూడా ఈ రాత్రితో దాన్ని పరిసమాప్తి చేసుకునే వీలు ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజున అమ్మవారికి మహానవమి అంటాం. చాలామంది ఆయుధ పూజ అని చెప్పి ఈ రోజున చేస్తూ ఉంటారు. ఈ రోజే ఆయుధ పూజ చేయటానికి ఒక విశేషం కూడా ఉంది. ఇందాక చెప్పినట్టుగా మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రంతో వచ్చినట్టుగానే సాధారణంగా మహానవమి కూడా పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంతో వస్తుంది. ఈ పూర్వాషాఢ నక్షత్రంలోనే దేవతలకు సేనాని అని చెప్పి విశ్వక్సేనుడు అని ఒక దేవత ఉన్నాడు. ఆయన జయంతి కూడా వస్తుంది. ఆయన అన్ని ఆయుధాలని కూడా తన ఆధీనంలో ఉంచుకుంటాడు. ఎందుకంటే ఆయన కమాండర్ ఇన్ చీఫ్, అంటే దేవతలందరికీ కూడా సర్వసైన్యాధ్యక్షుడు ఆయన. కానీ ఆయన బెత్తంతో చూపిస్తాం. వేత్రహస్తం అని చెప్పి పాత రోజుల్లో మన స్కూల్లో చదువుకున్నప్పుడు బెత్తం ఉండేది అందరి దగ్గర, మాస్టర్లు సార్ల దగ్గర. అట్లాంటి బెత్తాన్ని కలిగి ఉండండి, క్రమశిక్షణ కలిగి ఉండండి అని చెప్పి ఒక చెర్నకోల అని కూడా అంటూ ఉంటారు. ఇప్పటికి కూడా పల్లెటూరులో ఎద్దులకి వాటికి కొడుతూ ఉంటారు. అలాంటి దాన్ని పట్టుకుని ఉంటాడు. సో ఇది ప్రాథమికమైన ఆయుధం. ఎందుకంటే మనం మొదట ఆయుధం అనేది మనం చూస్తే వెదురు బొంగు లాంటి దాన్నే, దండం అనే దాన్ని మనం ఆయుధంగా మనం మొదటగా తీసుకున్నాం. ఎందుకంటే దండం దశగుణం భవేత్ అని చెప్తూ ఉంటాం. ఈ దండం అనేది అన్ని రకాలుగా పనిచేస్తుంది, ఆయుధంలా కూడా పనిచేస్తుంది అని చెప్తారు. ఈ ఆయుధ పూజ అనేటప్పటికి అందులో కత్తులు, కటార్లు, డాళ్ళు అనుకుంటారు. మనకి నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో మనం ఉపయోగించే అన్ని యంత్రాలు కూడా ఆయుధాలే. అంటే మనం ఆ నిర్జీవమైన పదార్థాల్లో కూడా సజీవమైన శక్తి, అమ్మవారి శక్తి అనేది ఉంది. విశ్వవ్యాపకమైన శక్తి, చైతన్య శక్తి. మనం ఇలాగ స్విచ్ వేయగానే అది మనకి పనిచేస్తుంది అంటే ఎక్కడి నుంచి పనిచేస్తుంది? విద్యుత్ నుంచి పనిచేస్తుంది. విద్యుత్ కనపడదు కానీ మనకు శక్తినిస్తుంది. దీన్ని మన పూర్వీకులు ఎప్పుడో గ్రహించారు. కాబట్టి అన్ని రకాల ఆయుధాలకి సంవత్సరంలో ఒక రోజున ఒక రెస్ట్ ఇస్తూ, వాటికి విశ్రాంతినిస్తూ, వాటిని పూజ చేసి, వాటి ద్వారా మనకి ప్రమాదం కలగకూడదు, వాటి ఉపయోగంలో ఎటువంటి ప్రమాదం కూడా కలగకూడదు అన్న భావనని మనం చేస్తూ ఈ ఆయుధ పూజను చేయటం అనేది మనం జరుగుతుంది. అదేవిధంగా ఇళ్లలో చాలామంది ఇళ్లలో ఇంకా త్రిశూలాలు లాంటివి లేదా ఖడ్గాలు లాంటివి లేదా చక్రాలు లాంటివి వీటిని కూడా ఉన్నవాళ్ళు వాటిని కూడా అంటే తరతరాలుగా వస్తున్న వాళ్ళందరూ కూడా వాటిని పూజ చేసుకోవటం కనపడుతుంది. ఇప్పుడైతే మనకి ఇప్పుడున్న సొసైటీలో చిన్న చిన్నవి వాటి మినియేచర్స్ కూడా వచ్చి వాటికి కూడా మనకి ఏదో అలవాటుగా ఆనందంగా ఆ భావనతో మనం పూజ చేసుకోవటం కూడా కనపడుతుంది. అంటే ఆయుధం కానిదంటూ ఏమీ లేదు. అలాగే వాహనాలకు కూడా చేస్తూ ఉంటారు. వాహనాలు కూడా చేస్తుంటారు. అన్ని యంత్రాలే, ఆయుధాలు తప్పటి వాహనాలు కూడా. ఎందుకంటే ప్రతి యాంత్రిక విభాగం కూడా మనకి సౌకర్యాన్ని ఇస్తున్నాయి. వాటిలో కూడా మన జీవశక్తిని చూస్తూ, వాటిని ఏదో పనికిరానివి, ప్రాణం లేనివి అనుకోకుండా వాటిలో కూడా జీవశక్తిని చూస్తూ, వాటికి జీవశక్తినిచ్చే నిమ్మకాయలు లేదా
తీపి గుమ్మడికాయని కానీ పాలుకొట్టి ఏదో కొబ్బరికాయని పాలుకొట్టి వాటికి కూడా ఆ సజీవ శక్తి రావాలి అని చెప్పి అటు వాహనాలకి ఇటు ఆయుధాలకి మనం పూజ చేయటం కనపడుతుంది. ఇది మనకి నవరాత్రంలో మనకి మహానవమి రోజున చేసేది. దానికే మహానవమి, ఎందుకంటే మహా అనేది చాలా పెద్దది అని అర్థం. అంటే చిన్న ఆయుధం దగ్గర నుంచి పెద్ద అణ్వాస్త్రం వరకు కూడా అన్ని ఆయుధాలే. అన్నీ కూడా మనం ఇటు మన ప్రగతికి ఉపయోగపడతాయి, మన నాశనానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మన బుద్ధి ప్రగతి వైపు వెళ్ళాలి అని చెప్పి మనం ఈ రోజున పూజ చేయటం మనం చేస్తాము. మూడో రోజున చూస్తే మనకి అంటే ఈ త్రిరాత్రంలో మూడో రోజు, దసరాల్లో చివరి రోజు విజయదశమి. అది విజయదశమి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే పాండవులు ఆ రోజున శమీ వృక్షాన్ని సమీపించి వాళ్ళు దాచుకున్న ఆయుధాలన్నీ కూడా తీసి తిరిగి మాకు అజ్ఞాతవాసం ముగిసింది అని చెప్పారట. అందుకని చెప్పి విజయాన్నిచ్చే శమి అని చెప్పి ఒక అర్థం. శమి అంటే అక్కడ జమ్మి చెట్టు. మనకి ఎప్పుడు కూడా మనం శమీపత్రం అని చెప్తూ ఉంటాం. పుణ్యం అంటే కనీసం జమ్మాకంత పుణ్యం అన్న మనం చేసి ఉండాలి అని చెప్పి శమీపత్రం అనేది చాలా చిన్నది, చింతకులా ఉంటుంది. అంత పుణ్యం చేసినా కూడా పరమాత్మ మనల్ని కాపాడుతాడట. కాబట్టి ఈ విజయదశమి రోజున మనం పిల్ల పెద్ద అందరూ కూడా చక్కగా పండగ చేసుకుని ఇప్పటికి కూడా ఊర్లలో చూస్తే పాలపిట్ట అనే ఆ రోజు చూస్తే పాలపిట్ట చాలా మంచిది, ప్రగతినిస్తుంది, వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి పాలపిట్టను చూడటం, అదే మన రాష్ట్ర పక్షి కూడాను. ఆ రోజు పాలపిట్టను చూడటం, అదేవిధంగా ఊరవతల దానికి ఆ రోజు సీమోల్లంఘనం అని పేరు. అంటే ఊరంతా కూడా ఊరికి చివరగా ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అందరూ కూడా జమ్మి చెట్టుకి అగ్ని గర్భం అని పేరు. అంటే ఆయుధ శక్తి కలిగి ఉన్నది అని చెప్పి ఒక విశేషమైన ఔషధ గుణం ఉన్న చెట్టు. కాబట్టి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మవారిని అపరాజిత అంటే పేరులోనే ఉంది, ఎవరి చేత కూడా జయింప సఖ్యంగాని శక్తి గలది. కాబట్టి ఆ అమ్మవారిని అపరాజితగా మనం పూజ చేస్తూ ఊరంతా కూడా పండగ చేసుకోవటం. అదే మన ప్రాంతంలో చూస్తే ఆ జమ్మాకుని ఆరేకను కలిపి బంగారం వెండి అంటూ ఉంటారు, దాన్ని ఇచ్చి పుచ్చుకోవటం, ఒకరికొకరు అంటే ఆ అందరితో కూడా కలుపుగోడుతనాన్ని కలిగి ఉండటం, పండగ వాతావరణాన్ని అంతా కూడా చేసుకోవటం మనకు కనపడుతుంది. మనకి ఇందులో ముహూర్త భాగంలో చూస్తే 3 రోజుల్లో మనం ముహూర్తం చూడక్కర్లేదు అని చెప్తారు. అందులో ఒక రోజు విజయదశమి రోజున ఏదన్నా మన పని మొదలు పెడితే అది విజయంగా అవుతుంది. అక్కడ అమ్మవారి యొక్క కృప చేత మొత్తం అంతా అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన అంతా కూడా సౌభాగ్యము, సౌఖ్యము, ఆనందము, జ్ఞానము అన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి విజయదశమి రోజున ఇలా మనం పండుగ చేసుకోవటం మనకు కనబడుతుంది. అయితే గురుగారు, ఈ 3 రోజుల్లో త్రిరాత్రి వ్రతం అంటే ఏ రోజు చేయాలి, లేదంటే 3 రోజులు చేయాలంటారా? ఈ వ్రతం ఏ విధంగా ఆచరించాలి? త్రిరాత్రి వ్రతం అనేది మనకు దుర్గాష్టమి రోజున మొదలు పెట్టుకోవాలి. 3 రోజులు కూడా చక్కగా ఏకభుక్తము అంటే ఒక పూట మాత్రమే భోజనం చేయటం, అమ్మవారికి చిత్రాన్నము లేదా పాయసము లేదా పులిహోర లాంటిది కలిపి ఇవ్వటం, అమ్మవారిని విశేషంగా బిల్వపత్రాలతో అర్చన చేయటం, అదేవిధంగా అప్పుడు దొరికే తామర పూలు కానీ లేదా ఇతరత్ర పూలతో అర్చన చేయటము, అమ్మవారికి చక్కగా ఒక కూష్మాండాన్ని కూడా, అంటే ఇంట్లో మనకి జీవశక్తి అనేది చాలా ముఖ్యమైనది. మనకి ఆ తీపి గుమ్మడికాయలో మనకి ఆ జీవశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అమ్మవారికి ప్రీతిగాను దాని వంటలో ఉండేవాళ్ళు కదంబంగా ఉండొచ్చు, లేదు మీకు వంటలో మాకు లేదు, అలవాటు లేదు, రాదు అనుకుంటే ఇంటికి చక్కగా సింహ ద్వారానికి మనకి ఎటువంటి దృష్టి కలగకుండా ఈ కూష్మాండాన్ని ఈ త్రిరాత్రి వ్రతంలోనే చివరి రోజున 3 రోజులు ఆచరించిన తర్వాత చివరి రోజున చక్కగా పాలుగొట్టి గుమ్మానికి అటు ఇటు వేసి అందులో ఇంత పసుపు కుంకుమ లేదా నవధాన్యాలు లాంటివి వేయటం ద్వారా మన ఇంట్లో ఉన్న ఏదైనా నకారాత్మక శక్తి ఉంటే అదంతా కూడా పోతుంది. సకారాత్మకంగా ఇల్లులో ఉన్న ధోరణులన్నీ కూడా మారుతాయి. ఈ 3 రోజులు త్రిరాత్రి వ్రతం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శ్రీ సూక్త విధానంతో చేసుకోవచ్చు, లేదా అష్టోత్తరం ఏదైనా నిత్యం చేసి ఏదో ఒక అష్టోత్తరంతో చేసుకోవచ్చు, కుంకుమార్చన చేయొచ్చు. ఏదైనా కూడా మీరు శ్రద్ధగా చేసుకుంటూ ఉంటే ఈ 3 రోజులు చేసుకున్న ఫలితం వస్తుంది. ఈ 3 రోజులు మేము చేయలేము అనుకున్న వాళ్ళు చాలామంది విజయదశమి రోజున వారి వారి ఇంటి ఆచారాన్ని బట్టి కొన్ని రకాల పదార్థాలు వండుకోవటం ఉంటుంది. మాకు కుదరదు అనుకున్న వాళ్ళు మహానవమి రోజున, అంటే ఈ రెండిటికి మధ్య రోజులో మహానవమి రోజున కనుక ఇది చేసుకుంటే మొత్తం నవరాత్రులు చేసిన ఫలితం అనేది మీకు ఏర్పడుతుంది. ఆ ఫలితం మీకు వస్తుంది. కాబట్టి ఆ మధ్య రోజైనా ఈ ఈ మహానవమి రోజున ఈ త్రిరాత్రి వ్రతాన్ని చక్కగా ఆచరించి పొద్దునుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అమ్మవారికి షోడశోపచార పూజ కానీ లేదా పంచోపచార పూజ కానీ చేసి చక్కగా హారతినిచ్చి పదార్థాలన్నీ కూడా నివేదించి ప్రసాదం మిగతా వాళ్ళందరికీ పంచి తాము స్వీకరిస్తే తప్పకుండా ఫలితం కలుగుతుంది. అయితే ఈ త్రిరాత్రి వ్రతానికి ఎలాంటి నియమ నిబంధనలు
నియమాలు ఉంటాయి పంతులు గారు? సాధారణంగా ఈ వ్రతం చేసేటప్పుడు తామసిక పదార్థాలైన ఉల్లి, వెల్లుల్లి లాంటివి వాడకుండా సాత్వికమైన పదార్థాలు తీసుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. రెండోది అమ్మవారికి పెసర పప్పుతో కలిపి వండిన అన్నం, మోద్గల అన్నం అంటాము. అది నివేదన చేస్తే మిరియాలు వేసి, కాస్త నెయ్యి వేసి, జీలకర్ర వేసి చేస్తే అది మన శరీరానికి మంచిది. నిజంగా ప్రసాదం ఔషధయుక్తంగా మారుతుంది కాబట్టి అలాగా మనం అమ్మవారికి నివేదన చేసి మనం చేసుకోవచ్చును. అయితే అదేవిధంగా కన్యా పూజ. అసలు కన్యా పూజ అంటే ఏంటి? ఏ రోజు నిర్వహించుకోవాలి? ఎలాంటి ఏజ్ ఏదన్నా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఈ పూజ నిర్వహించడానికి? మనకి కన్యకా పూజ లేదా కుమారి పూజ అని చాలా చోట్ల చేస్తూ ఉంటారు. విశేషంగా నేపాల్ లాంటి చోట్ల అయితే చాలా ఉత్సవంగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారు అందరిలో ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఉంటుంది అని చెప్తారు. ఎందుకంటే పిల్లలు ఎవరికీ కూడా కల్మషం అనేది ఉండదు. అంటే మనం కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత అబద్ధాలు ఆడటమో, లేకపోతే రకరకాల జిమ్మిక్కులు చేయటమో చేస్తాము కాబట్టి వంకర టింకరగా తయారవుతాం. కానీ చిన్నప్పుడుగా ఉన్నప్పుడు బాలలుగా ఉన్నప్పుడు చాలా బాగుంటాం కాబట్టి కన్యకా పూజ చేయటం అనేది చేస్తారు. సాధారణంగా కొంచెం ఊహ తెలిసిన తర్వాత వాళ్ళని కూర్చోబెడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే వాళ్ళకి వేసే పట్టుబట్టలు లేదా మిగతా వాటి నుంచి వాళ్ళకి కొంచెం ఇరిటేషన్ వచ్చి ఏడుస్తూ ఉంటారు. మనకి కూడా కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కాస్త ఊహ తెలిసిన 5 ఏళ్ల నుంచి సుమారుగా 9 లేదా 11 ఏళ్ల లోపు పిల్లల్ని ఈ కన్యకా పూజ కానీ లేదా కుమారి పూజకు కానీ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ నవరాత్రుల్లో ఒక విధానంలో మనకి ఇప్పుడు కనకదుర్గ గుడిలో విజయవాడలో చూస్తే బాలా త్రిపుర సుందరి అని చెప్పి ఒక అలంకారం చేస్తారు అమ్మవారికి. అలాంటి రోజున చాలామంది ఈ కన్యకా పూజ చేయటం అనేది చేస్తారు. కానీ 9 రోజులు చేయొచ్చు. నిజానికి 9 రోజులే కాదు, 15 రోజులు కూడా చేయొచ్చు. ఎందుకంటే అధర్వణ వేదంలో మనకి లక్ష్మీ హృదయం అనే ఒక మంత్ర విభాగం ఉంది. ఈ 15 రోజుల్ని కూడా రమోత్సవం అని చెప్పి చెప్తుంది. అంటే రమోత్సవం అంటే సాక్షాత్తుగా అమ్మవారు మహాలక్ష్మి రూపంగా ఉండి మనకి మహిషమర్దినిగా ఈ మహిషాసుని సంహరించింది. మనకి దేవీ సప్తశతిలో కూడా చెప్తారన్నమాట. కాబట్టి అలాంటి మహాలక్ష్మిని ఈ 15 రోజులు కూడా మనం చక్కగా ఉత్సవంగా చేసుకోవాలి, రమోత్సవంగా చేయాలి. మంత్రం తెలిసిన వాళ్ళు లక్ష్మీ హృదయం అని చెప్పి ఒక స్తోత్రాన్ని చేస్తూ ఉంటారు. ఆ 15 రోజుల్లో చిన్నపిల్లల్లో కూడా అమ్మవారు ఉంది. ఏ విధంగా పరమాత్మ వాముడిలాగా వచ్చి మనకి త్రివిక్రముడై తన ప్రభావాన్ని చూపించినట్టు ఈ పిల్లలందరిలో కూడా ఆ శక్తి వచ్చి మనలో ఉన్న ఎటువంటి అసుర శక్తులు ఉంటే వాటన్నిటి కూడా సంహరించేలాగా, వాళ్ళని స్త్రీలని ముఖ్యంగా గౌరవించేలాగా, స్త్రీలు అనేవాళ్ళు ప్రకృతి లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారో స్త్రీలు కూడా అలాగే ఉంటారు. కాబట్టి అలాంటి ప్రకృతి రూపమైన స్త్రీలని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఆ చిన్నపిల్లలుగా ఈ కుమారి పూజ రోజు చక్కగా పిలిచి వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి వాళ్ళకి చక్కగా ఈ వంకలు ఇవన్నీ కూడా పెట్టి ఇటువైపు సూర్యుడు, చంద్రుడు, చూడమని ఇవన్నీ కూడా అలంకరించి వాళ్ళని సాక్షాత్తుగా మంగళదేవతగా ఆరాధన చేసి వాళ్ళకి కావాల్సిన తినుబండారాలన్నీ పెట్టడం, వారికి కావాల్సిన కానుకలు అనేది ఇవ్వటం ద్వారా ఈ వ్రతాన్ని మనం చక్కగా చేసుకోవచ్చు. ఈ కన్యకా పూజ చేసుకుంటే ఆ తరతరాల్లో ఆడపిల్లలు కూడా పుట్టాలి. అంటే మనకి సాధారణంగా ఏంటంటే పుత్రుడు పుడితేనే పున్నామ నరకా నుంచి రక్షిస్తాడు అని చెప్పి ఉంది. కానీ అందరూ పుత్రులు పుడితే మీరు ఆడపిల్లలు లేకుండా సంసారం రాదు, లేదా తర్వాత జనరేషన్స్ ఉండవు. కాబట్టి స్త్రీలు కూడా ఉండాలి. అందుకే కన్యాదానం చేస్తే 7 తరాలు తరిస్తారయ్యా అని చెప్పారు. ఇక్కడ ఒక తరానికే ఆ పున్నామ నరకం లేకుండా చేస్తే పుత్రుడు, ఆడపిల్ల అనేది 7 తరాలను తరింపజేస్తుందట. కాబట్టి ఆడపిల్లలు పుట్టాలి, ఆడపిల్లలంతా ఉండాలి, వాళ్ళు సరిగ్గా ఉండాలి, వాళ్ళు సరిగ్గా వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి అని చెప్పిన ఆంతర్యం ఇందులో మనకు కనపడుతుంది. గురుగారు, మహిషాసురి మర్దిని కథ ఒకసారి వివరిస్తారా? మనకి మహిషం అంటే బర్రె లేదా గేదె. అంటే ఆవుకిను బర్రెకి ఒక తేడా ఉంది. ఆవుకి విచక్షణ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఒక వర్షం పడుతుంటే ఆవు తడవకుండా ఒక ఒడ్డున ఉంటుంది. ఆవు తన పిల్లల్ని గుర్తుపడుతుంది. ఎంత మందలో వదిలేసినా తను ఈనిన దూడని గుర్తుపడుతుంది. బర్రెకి ఇవేమి ఉండవు. అంటే గేదె అంటూ ఉండవు. ఈ మహిషం అనేది అంటే ఆకారంలో ఉన్న అలాగే ఉన్న క్షీరదమైన పాలిచ్చినా కూడా ఒక విచక్షణ అనేది ఉండదు. ఇది అసుర సంపద అంటాం. అంటే అది కూడా సంపదే. అసుర ప్రవృత్తి, అసుర సంపద అది కూడా బలంగానే ఉంటుంది. గట్టిగా దున్నపోతూ మనకి గుద్దితే కార్ని మనం చాలా చోట్ల ఈ కూర్గు లాంటి వాటికి వెళ్తే అక్కడ చాలా బైసన్స్ అని ఉంటాయి అన్నమాట. అవి గుద్దితే కారు తుక్కు అయిపోతాయి. సో అటువంటి శక్తి కలిగి ఉన్నా కూడా విచక్షణ లేకపోవటం అనే గుణం కలిగింది. ఇలాంటి గుణం కలిగిన ఒక దుర్మార్గుడికే మహిషాసురుడు అని పేరు.
వాడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మ కూడా వరాలు ఇవ్వాలి. ఎందుకంటే ఆయన 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 పదవిలో ఉన్నప్పుడు అలాంటివి కొన్ని ఇవ్వాలి కాబట్టి ఆయన వీరు చేసిన దానికి మరి ఫలితం ఇవ్వాలి కదా! తప్పు చేసినా, రైట్ చేసినా మనం ఒకడిని ఎంగేజ్ చేసుకున్నప్పుడు పని చేయటానికి మనం వీ హ్యావ్ టు పే దెమ్. అలాగా ఈయన కూడా వరాన్ని ఇస్తే చాలా కేర్‌లెస్‌గా నన్నెవరు ఆడవాళ్ళు తప్పితే ఎవరు నన్ను చంపకూడదు అని చెప్పి వరాన్ని కోరుకుంటాడు. అంటే స్త్రీని అబలగా చూస్తాడు. కానీ స్త్రీ సబల. అది నిరూపించటానికి పరమాత్మ తన మాయ నుంచి చక్కగా ఒక అమ్మవారిని ఉద్భవింపజేస్తాడు. ఆ ఉద్భవించిన శక్తే మహిషాసుర మర్దని. అష్టాదశ భుజాలు అంటాం. అంటే 18 భుజాలతో 18 ఆయుధాలు ధరించి సింహవాహిని, అంటే ఇది సింహమాసం అయిపోయి కన్యామాసంలో మనకి ఈ పండగ వస్తుంది. అంటే ఆకాశంలో సింహరాశి అది అంత్యోదయం అయ్యి ఉదయం అయ్యేది మనకి కన్యారాశి ఉదయం అవుతున్నప్పుడు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో అమ్మవారు ఆవిర్భవించింది. ఉత్తర ఫల్గుని అనేది కన్యారాశిలో ఉండే ఒక నక్షత్రం అన్నమాట. ఆ రోజున మహాలక్ష్మి స్వరూపిణి అయిన ఈ మహిషాసుర మర్దని ఆవిర్భవించి ఏ అబలైతే స్త్రీ ఏమీ చేయలేదు అనుకున్నాడో ఆ స్త్రీ అన్నీ చేయగలదు, తుదకు తను పుట్టించగలదు, తను తుదముట్టించగలదు అన్న విషయాన్ని ఈ రాక్షసుడికి తెలియజెప్పేలాగా ఆసురుని సంహరిస్తుంది. ఆవిడకే వీరలక్ష్మి అని పేరు, ఆవిడకే మహిషాసురమర్ధని అని పేరు. రకరకాల పేర్లు, రాజేశ్వరి అన్న ఆవిడే, సావిత్రి అన్న ఆవిడే, కాళిక అన్న ఆవిడే, సరస్వతి అన్న ఆవిడే. అంటే ఈవిడే శారద కూడా ఈవిడే. అంటే ఒకే శక్తికి అనేక రకాల పేర్లు మన వాళ్ళు పెడుతూ ఉన్నారు. ఎవరి రుచికి తగ్గట్టుగా వాళ్ళు పిలుచుకుంటారు. ఎవరి భావనకు తగ్గట్టుగా ఆవిడ కనపడినా ఆవిడ ముఖ్యంగా మూల ప్రకృతి. ఆవిడ ఈరోజు ఆవిర్భవించి ఆ రాక్షసుణ్ణి సంహరించి మనందరికీ కూడా చాలా చక్కగా మనందరూ కూడా తిరిగి జీవనంలో ఉండేటట్టుగా చేసింది కాబట్టి ఆవిడికి జ్ఞాపకంగా మనం ఈ పండుగ చేసుకోవటం అనేది కనపడుతుంది. ఇక అలాగే భవానీ మాల వేసుకుంటారు కదా గురువుగారు. సో ఈ రోజుల్లోనే మాల తీయాలా, లేదంటే ఈ నవరాత్రుల సమయం దాటిన తర్వాత కూడా మాల తీయొచ్చు అంటారా? భవాని అంటే సాధారణంగా ఏ మాల వేసినా కూడా మండలం రోజు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడున్న వాళ్ళు చూస్తే మనకి 9 రోజుల్లో మాల తీసేయటం అనేది మనకు కనపడుతుంది. అయితే అందరూ కూడా సాధారణంగా మాల తీసేసేటప్పుడు ఏదైనా నది దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరైనా పండితులు లాంటి వాళ్ళు ఉంటే లేదా పెద్దలు లాంటి వాళ్ళు ఉంటే వారి చేత మాల తీయించుకోవడం చెయ్యాలి. అది కుదరకపోతే తల్లి, తనను కన్న తల్లి మాతృదేవో భవ అని వేదం చెప్తుంది కాబట్టి తల్లి కూడా మాల తీయచ్చు. ఈ 9 రోజులు అయిపోయినా కూడా వాళ్ళు మాల తీసేయచ్చు. దానికి నియమం ఇన్ని రోజులు అని లేదు, ఎంత శ్రద్ధగా చేసామన్నదే ఇందులో ముఖ్యం. అలాగే ఈ 3 రోజులు అంటే దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి ఈ 3 రోజులు కూడా తిథి ఏమీ ఉండదంటారా? వాహన పూజకు కానీ లేదంటే ఇంట్లో పూజ నిర్వహించుకోవడానికి కానీ మంచి సమయం అంటూ ఏదైనా ఉంటుందా? 3 రోజులు చేసుకోవచ్చు. సాధారణంగా మహానవమి రోజున చేయాలి. ఆయుధ పూజ కానీ యంత్రాల పూజ కానీ మహానవమి రోజున చేయాలి. దుర్గాష్టమి రోజున కూడా కొంతమంది పూజ చేస్తారు. విజయదశమి రోజున కూడా పూజ చేస్తారు. కాబట్టి ఏ రోజన్నా చేసుకోవచ్చు. ఆయుధ పూజ అనేది మనం నిర్దేశం చేసింది మాత్రం మహానవమి రోజునే. గురుగారు, నవరాత్రుల్లో ఈ 3 రోజుల గురించి చాలా చక్కగా వివరించారు. నమస్కారం. నమస్కారం అండి.